ఆత్మక అకాడమీ చైర్మన్. అదేవిధంగా మరికొద్దిసేపట్లో శరత్ చౌదరి గారు జాయిన్ అవుతారు, టీడీపీ సీనియర్ లీడర్. ముందుగా ప్రశ్న చిన్నపరెడ్డి గారికి. చిన్నపరెడ్డి గారు, బ్యాలెట్ పేపర్స్ కంటే కూడా ఈ ఈవీఎంలు అనేది టైంని తగ్గిస్తూ ఉంటుంది, త్వరగా ఆ రిజల్ట్ అనేది తీసుకొస్తుంది, పారదర్శకంగా ఉంటుంది అని అంటుంటారు కదా. మరి ఈ వాదనంతా దీన్ని ఎలా చూడాలి, రాజకీయంగా చూడాలా, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అంటే మీరు ఎలా చూస్తున్నారు? ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఈ ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం ఉప ముఖ్యమంత్రి ఇంతకన్నా ప్రజలకి స్పష్టత చూపిస్తారని మీరు ఎలా అనుకున్నారో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలకి ఎప్పుడు భయపడే ప్రశ్నే లేదు. కాకపోతే ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగినాయి అన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా మళ్ళీ ఈవీఎంల ద్వారానే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో, కొత్త ఈవీఎం మిషన్లు కొనుగోలు చేయడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎట్టుపోయినాయి అని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్న సందర్భంలో నిజంగా మీరు వేసిన ఓట్లన్నీ కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి, వేరే వాళ్ళకి ఎవరికి పడలేదు, అవసరమైతే మేము బ్యాలెట్కి వెళతామని చెప్పేసి చెప్పి ప్రజల్ని ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేసి చెప్తారేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆ విధంగా వస్తే మనం గెలవమని, ఆ విధంగా వస్తే గెలిచేటటువంటి అవకాశమే లేదని వారికి తెలుసు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఈవీఎంలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలకి లేకపోతే టెక్నాలజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు. కానీ ఎప్పుడైతే ఈవీఎంకి సంబంధించినటువంటి 12.5% ఓటింగ్, ఆ రోజు ఓటింగ్ జరిగిన దానికి కౌంటింగ్ నాటికి 12.5% ఓటింగ్ ఎక్కువగా కౌంటింగ్ జరిగిన దాని మీద ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు చట్టబద్ధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనుకూలంగా మేము అప్లికేషన్ పెట్టి మాకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నటువంటి వాటిల్లో ఈవీఎంలని రీకౌంట్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. ఒక్కటి కూడా రీకౌంట్ చేయలే. ఆ రీకౌంట్ చేయడానికి పోయేసరికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం, అభ్యర్థులంతా రండి అని చెప్పేసి అన్ని చెబుతారు. అడిగి పోగానే కొత్త మిషన్ వచ్చి తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది తప్పు జరిగింది, ఇదిగో ఈ ఈవీఎంలో ఈ బూత్లో జరిగింది, ఈ బూత్కు సంబంధించినటువంటి మిషను వీవీప్యాట్లు తీసుకొని రండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దొంగతనం జరిగిన చోట వెతుకుతారా పోలీసులు, లేదంటే పక్కింట్లో వెతుకుతారా? ఏం చేస్తున్నారో ఏందో మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, లేకపోతే ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి ఎందుకు ఇలా జరుగుతూ ఉందో ఏమో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలతోటే ఎలక్షన్లకు వెళతామనటంలో మరోసారి వారు ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలతోటి గెలవలేరని స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టు. ఈ రోజు చూసాం, రైతులకు సంబంధించి యూరియా కట్టలు అందించలేనటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా చిన్నపరెడ్డి గారు డిజిటలైజేషన్ అవుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. చిన్నపరెడ్డి గారు, టెక్నాలజీ మనం డిజిటలైజ్డ్ గా ముందుకు అడుగు వేస్తున్నాం, టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుంది. అయినప్పటికీ మరి ఈవీఎంలు లేదా ఈవీఎంలు మీరు అన్నట్టు ఫెయిల్ అయితే వీవీప్యాట్లు ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఈ డిస్కషన్ అనేది రాంగ్ కాదా? ఎందుకంటే గతంలో మీరు గెలిచారు కదా, మధ్యలో ఈ 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేక కారణంగా ఓటింగ్ వచ్చింది అనుకోవచ్చు కదా, ఎందుకు తప్పుపడుతున్నారు? నిజంగా తప్పు జరిగిందంటారా? అంటే పారదర్శకత అనేది లేదా, మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా సార్. ఇప్పుడు 15,000 సచివాలయాలు కట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దు అని ప్రజలు వ్యతిరేకం చేశారా? 60 లక్షల మంది అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దని ప్రజలు ఓట్లు వేశారా? కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేద్దామని ప్రజలు అనుకున్నారా? 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దు బాబో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ముఖ్యమంత్రి ఇంత డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి మాకొద్దని ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారా? 6 కోట్లు తీసుకొచ్చినందుకు వేశారా? ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేయాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు సార్? ప్రజలు నిండు మనసుతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించారు సార్. కానీ మిషన్లు దీవించలేకపోయినా సార్, మిషన్లను నమ్ముకోలే మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మనసు చూరకొని ప్రజలకు మంచి చేసి తద్వారా ఓట్లు వేయించుకోవాలని, నా పరిపాలన నచ్చితే ఓటేయండి లేకపోతే లేదని ఈ భారతదేశంలో ఏ మగాడైనా ఏ రాజకీయ నాయకుడైనా అడిగినటువంటి సందర్భాన్ని ఒక స్టేట్మెంట్ ఛాలెంజ్ విసురుతామని చెప్పనండి సార్. ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? దమ్ముగా మనం పనిచేసాం, ప్రజలకు సేవ చేసాం, అవినీతి లేకుండా చేసాం, ఎక్కడా కూడా అవినీతి అనే మాట లేకుండా చేశాం కాబట్టి అంత దమ్ముగా నాయకుడు అడగగలిగాడు. కానీ ఈవీఎంలు ఇంత మోసం చేస్తాయని, ఈవీఎంల ద్వారా ఇంత మోసం చేస్తారని, రాబోయే రోజుల్లో కూడా ఈవీఎంలనే వీళ్ళు నమ్ముకుంటారని చెప్పేసి ఎవరు అనుకుంటారు సార్? ఈ ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే పోతానంటుంది. సరే, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పినట్టు వింటా ఉన్నారు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో కొట్లాడతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఖాయం. మొన్నట్లాంటి పులివెందులో జరిగినటువంటి ఎలక్షన్లు కాకుండా ప్రజాక్షేత్రంలో నికాసైన ఎలక్షన్ ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా రెపరెపలాడుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తాం. రైట్, చిన్నప్పరెడ్డి గారు మాట్లాడదాం. శరత్ చౌదరి గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుండి. శరత్ చౌదరి గారు నమస్కారం అండి. ఏంటి ఈ పారదర్శకత అనేది